40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 10 మంది మాత్రం మంటల్లో చిక్కుకొని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే అంతే కదా. వీళ్ళు అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు, వెళ్ళిపోయినరా. లోపల రా. యువతల బస్సు కాదన్నా, యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే అంతే కదా. వీళ్ళు అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు, వెళ్ళిపోయినరా. అల్లారు ఏంటంట 52 మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలకల క్వారీ దగ్గర టిప్పర్ను హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మార్కాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికే అధికారులంతా అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనం అయినట్టుగా తెలుస్తోంది. మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఏదైతే పలకల క్వారీ ఉందో ఆ క్వారీ దగ్గర ఒక హరికృష్ణ ట్రావెల్స్ చెందినటువంటి బస్సు ఢీకొట్టింది, ఒక టిప్పర్ ని ఢీకొట్టింది. ఈ ఢీకొట్టినటువంటి ఘటనలో బస్సులో వెంటనే మంటలు చెలరేగినాయి. బస్సు పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. దరిదాపు 10 మంది కూడా సజీవ దహనం అయిపోయారు. ఎందుకంటే అందరూ నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉండగా ఇది అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన. అయితే మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ప్రమాద సమయంలో ఈ బస్సులో 40 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటికే 10 మంది దీంట్లో సజీవ దహనం అయినట్టుగా కూడా తెలుస్తోంది. చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో తప్పించుకోవడానికి కూడా ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సుల్లో పూర్తిగా కూడా క్లోజ్డ్ విండోస్ ఉంటాయి, పూర్తి క్లోజ్డ్ గ్లాసెస్ ఉంటాయి. తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం కూడా అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే అర్ధరాత్రి నిద్రలో ఉంటారు కాబట్టి. ఇప్పటికే ఆ ఘటనలో చాలా తీవ్రంగా గాయపడ్డ వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎవరి పరిస్థితి ఎట్లా ఉంది అన్నటువంటి సమాచారం మాత్రం ఇంకా తెలుస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాద తీవ్రతను చూస్తే మాత్రం మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టయితే అంచనా వేస్తున్నారు. ఇది జగిత్యాల నుండి కనిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
దీంట్లో సహాయక చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. వెంటనే మంటలు ఎందుకు చెలరేగినాయి అన్నటువంటి అంశం పైన కూడా ఈ విచారణ అయితే కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది. సో 2 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రభుత్వాలు కూడా స్పందించాయి. అవసరమైనటువంటి బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో పూర్తిగా కూడా బస్సు దగ్ధం అయిపోయింది. ఇది స్లీపర్ బస్సుగా తెలుస్తోంది. సో ఈ స్లీపర్ బస్సులో అందరూ పడుకొని ఉంటారట. ఆ సమయంలో ఆ పలకల క్వారీ దగ్గర చీమకుర్తి వైపు నుంచి కంకర్ లోడ్ తో వస్తుంది టిప్పర్. సో ఆ కంకర్ లోడ్ తో వచ్చేటువంటి టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేయడం జరిగింది. సో వీళ్ళంతా కూడా కనిగిరి పామూరుకు చెందినటువంటి వాళ్ళుగా తెలుస్తోంది. ఈ మృతులంతా కూడా అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. ఇంకా కొంతమందికి గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. ఈ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. స్థానికుల నుంచి సమాచారం పోలీసులు అందుకున్నారు. వెంటనే అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేసి గాయపడ్డ వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. అయితే ఈ ప్రమాదం ఈ రోజు 5 నుంచి 6 గంటల ప్రాంతంలో మధ్యలో జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆ సమయంలో నిద్రలో ఉంటారు బస్సు ప్రయాణికులంతా కూడా ఉదయం ఎర్లీ మార్నింగ్ కాబట్టి నిద్రలో ఉంటారు. సో నిద్రలో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అక్కడ ఒక మూల మలుపు ఉంటుంది. రాయవరం పలకల క్వారీ దగ్గర బస్సు మూల మలుపు తిరుగుతున్నటువంటి టైంలోనే టిప్పర్ ఢీకొట్టినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకు చెప్తున్నటువంటి అంశం. టిప్పర్ కూడా చాలా వేగంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో టిప్పర్ అతి స్పీడ్ కూడా ఈ ఘటన కారణంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో చాలా మంది గాయపడ్డారైతే బస్సు వెనక భాగంలో ఉన్నవారు బయటికి రాలేకపోయారు. ముందు భాగంలో ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే అక్కడ నుంచి దిగిపోయారు. వెనక ఉన్న వాళ్ళు ఆ ఇరుకిరుకుగా ఉంటుంది, సింగిల్ లైన్ నడవడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా బయటికి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. వాళ్ళంతా లోపలే స్ట్రక్ అయిపోయారు. ఇప్పటికే దీనికి సంబంధించి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నిజానికి గతేడాది కూడా కర్నూలులో ప్రమాదం మనందరం గుర్తు చేసుకోవాలి. అక్టోబర్ లో కర్నూలు జిల్లాలో ఆ చిన్న టేకూరు దగ్గర కూడా ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో ఆ బస్సులో మంటలు వచ్చినాయి. ఆల్మోస్ట్ దాదాపు 20 మంది చనిపోయారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంటే 44 నేషనల్ హైవే పైన బస్సు ఒక బైక్ ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగినాయి. అప్పుడు అది కూడా మిడ్ నైటే జరిగింది. ప్రయాణికులంతా కూడా చాలా గాఢ నిద్రలో ఉన్నారు. సో అప్పుడు బయటికి రాలేకపోయారు. 20 మంది సజీవ దహనం అయ్యారు. సో ఆ ప్రమాదంలో దరిదాపు ఒక 20 మంది గాయాలతో బయటపడ్డారు. అది చాలా తీవ్రమైనటువంటి ఘటన, విషాదాన్ని నింపింది. సో తర్వాత ఇటు హైదరాబాద్ లో కూడా వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే ఒక ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులోకి డంప్ అయిపోయింది. అందులో 3 అక్క చెల్లెళ్ళు, ఒకే ఇంటికి చెందినటువంటి తోబుట్టువులు 3 అక్క చెల్లెళ్ళు మరణించినటువంటి దుర్వార్త రాష్ట్రం మొత్తాన్ని కూడా కదిలించింది. వాళ్ళు కాలేజీకి వెళ్ళడం కోసం, ఐటీలో ఉద్యోగం చేయడం కోసం ఉదయాన్నే బయలుదేరారు 5 గంటలకి. సో అది కూడా 3 అంత్యక్రియలు ఒకే రోజు, 3 డెడ్ బాడీలు ఒకే రోజు శవయాత్ర చేయడం కూడా చాలా కలిసి వేసినటువంటి అంశం. సో ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం వరకు ఇలాంటి యాక్సిడెంట్స్ ఏమీ కాలేదు. తొక్కిసలాట ఘటనలు జరిగినాయి. సో వరుస ఘటనలు ఈ సంవత్సరంలో చాలా తక్కువ అయ్యాయి. బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఈ మార్కాపురం జిల్లాలో కూడా అలాంటి సంఘటనే, మళ్ళీ అలాంటి మంటలు చెలరేగడంతో 19 మంది చనిపోయారు. ఇది చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పాలి. అంటే ఇప్పటికే ఎన్నో ప్రమాద గంటికలు చూసాం. అయితే ఎందుకు ఈ ప్రమాదాల నివారణపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం లేదు? ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవాలా? అంటే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కంటే కూడా వాహనదారుల నిర్లక్ష్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సంపత్. ఎందుకంటే టిప్పర్ లారీ స్పీడ్ వచ్చింది అక్కడటువంటి సాక్షులు చెప్తున్నారు. సో దానికి మనం ప్రభుత్వాన్ని నిందించలేము. ఎందుకంటే టిప్పర్ డ్రైవర్ ఫుల్ లోడ్ తో స్పీడ్ గా వస్తున్నారు. అంత ఎర్లీ మార్నింగ్ ఎదురుగా బస్సులు వస్తూ ఉంటాయి. మోర్ ఓవర్ వెదర్ కూడా గత 2 రోజుల నుంచి చల్లగా ఉంటుంది. సో ఫాగ్ పడేటువంటి అవకాశం ఉంటుంది, మంచు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ప్రభుత్వాలను ఏమంటే, ఎందుకంటే రోడ్లు బాలేక ఇరుకు రోడ్లుగా ఉండి రోడ్లు గుంతలుగా ఉంటే సో ఆ సందర్భంలో అనొచ్చు. బట్ ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్స్ లో మాత్రం
ఇది వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపించింది. అండ్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యాలు. వేమూరి కావేరి బస్సు ప్రమాదం జరిగిన టైంలో ఆ బస్సులో ఫైర్ సేఫ్టీస్ లేవు, ఆ బస్సుకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోస్ లేవు. సో ఇప్పుడు కూడా ఈ బస్సుల విషయంలో కూడా అట్లాంటి పరిస్థితులు ఏంటి అన్నది మాత్రం బయటికి రావాలి విచారణలో. సో ఒకవేళ ఈ బస్సులు కూడా అట్లాంటివి ఉంటే అక్కడ మనం ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూడొచ్చు. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వాలు వీటిపైన కన్నేయడాలు, వీటి గురించి ఎంక్వైరీ చేయడాలు మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఈ ప్రమాదంపై ఎవరి వైపు స్పష్టంగా కనిపిస్తుంది తప్పిదం? డ్రైవర్ది అనుకోవాలా, టిప్పర్ది అనుకోవాలా? అంటే మనకు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం టిప్పర్ మూలమలుపు ఉంది. అక్కడ టిప్పర్ వేగంగా వచ్చింది. టిప్పర్ వేగంగా వచ్చేసరికి ఆ మూలమలుపు ఉంటుంది కాబట్టి బస్సు కంట్రోల్ కాదు. సో టిప్పర్ది ఇప్పుడున్నటువంటి ప్రకారం మన విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయి. బట్ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం టిప్పర్ డ్రైవర్ వేగంగా వచ్చాడు. సో అందుకే యాక్సిడెంట్ జరిగింది. బస్సు ఢీకొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వెంటనే బస్సులో మంటలు చెలరేవుతాయి. ఎందుకంటే ఫుల్ ఫ్యూయల్ తో ఉంటాయి కాబట్టి వెంటనే బస్సులో మంటలు చెలరేవుతా ఉంటాయి. సో అదే జరిగింది. ఆ ర్యాపిడ్ కి మంటలు చెలరేగినాయి. వెంటనే బస్సు దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా ఇప్పటికీ దాదాపు 10 మంది వరకు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా అధికారిక వివరాలు ఇంకా రావాలి. ఇప్పటికీ ఇంకా చాలా మంది గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అత్యంత ప్రమాదకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ చూడాలి. సంపద ఒక బాధాకరమైనటువంటి. ఇప్పుడు ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఏమంటున్నారు? దీనిపైన విచారణ చేస్తా ఉంటున్నారు. ప్రస్తుతానికైతే వెంటనే అక్కడున్నటువంటి వాళ్లకు వెంటనే వాళ్ళకి అత్యవసర చికిత్స కోసం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా రావాలి. ఎందుకంటే దీనిపైన ఎంక్వైరీ చేయాలి. అత్యవసర వైద్య సేవలకు మాత్రం ప్రభుత్వం ముందు ఉంటుందంటూ కూడా ఇప్పటికే నారాయణ రెడ్డి అక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా, అంటే వాళ్ళ కుటుంబ డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకుంటున్నారు పోలీసులతో. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా ఎంక్వైరీ కంటే కూడా వాళ్ళకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావాలి. సో ట్రీట్మెంట్ దిశగానే ప్రస్తుతానికి అడుగులు పడుతున్నాయి. పోలీసులు కూడా ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో దాని తర్వాత విచారణ ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఓకే, ఇప్పుడు గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే వైద్యుల నుంచి ప్రాథమిక సమాచారం ఎలా ఉంది? విషమంగానే ఉంది. ప్రాథమిక చికిత్స అయితే అందిస్తోంది సంపత్. ప్రస్తుతానికి అయితే చాలా విషమందంగా ఉంది. సో దాంట్లో కూడా చాలా మంది సీరియస్ గా ఉందనే డాక్టర్లు అంటున్నారు. సో ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. కానీ అధికారులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నది. బట్ అది ఎంతవరకు అవుతారు, ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎంతమంది బ్రతికి బయటకు వస్తారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది చూడాలి అధికారులు ఏం చెప్తారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి అత్యవసర చికిత్స కోసం మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు చేరుకున్నారు, అంబులెన్స్లు చేరుకుంటున్నాయి. అంబులెన్స్లు అందరినీ కూడా ఇప్పటికే అక్కడి నుంచి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ మృతుల సంబంధించినటువంటి డీటెయిల్ తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, టికెట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి హాస్పిటల్కి మృతదేహాలను తరలించి అక్కడ పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పగించేటువంటి పరిణామాల కోసం పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఉన్న వాళ్ళని కాపాడే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.